హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. వోడాఫోన్ కంపెనీ అండ్ వోడాఫోన్ ఇన్వెస్టర్స్కి ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్. ఇవాళ వోడాఫోన్ ఐడియా స్టాక్ చాలా పడిపోయింది. దాని యొక్క రీజన్ ఏంటంటే ఏజీఆర్ కేసులో టెలికాం కంపెనీస్, అందులో వోడాఫోన్ అండ్ ఎయిర్టెల్ వాళ్ళు సుప్రీంకోర్టులో అపీల్ చేశారు ఇంతకుముందు. సో ఏజీఆర్ కేసులో వాళ్ళు చేసిన అపీల్ని సుప్రీంకోర్టు థర్స్డే రోజు రిజెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏజీఆర్ అంటే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ టెలికాం కంపెనీస్కి సుప్రీంకోర్టు ఏజీఆర్ కేసులో పెనాల్టీ ఇవ్వడం జరిగింది. ఒక కేసు 2020 నుంచి నడుస్తూనే ఉంది. సుప్రీంకోర్టు 2021లో 10 ఇయర్స్గా ఉన్న డ్యూస్ అన్ని, అంటే ఏజీఆర్ డ్యూస్ అన్ని పే చేయాలని 2021లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. 2031 వరకు ఎవ్రీ ఇయర్ మార్చ్ 31 లోగా 10% ఆఫ్ ద డ్యూ అమౌంట్ పే చేయాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఈ కంపెనీస్ ఇప్పటి వరకు పే చేయకుండా ఆ పేమెంట్ సైకిల్లో అడ్జస్ట్మెంట్స్ కావాలని అపీల్ చేయడం జరిగింది. ఆ అపీల్ని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఈ యొక్క కంపెనీస్ మీద పెనాల్టీ కూడా వేయడం జరిగింది. సో టోటల్గా 1.47 lakh crores ఏజీఆర్ డ్యూస్ టెలికాం ఆపరేటర్స్ కట్టాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం లైసెన్స్ ఫీ కూడా 92,600 crores కూడా స్పెక్ట్రమ్కి పే చేయాల్సి ఉంటుంది. ఎలాంగ్ విత్ ఛార్జెస్ 55,000 crores. సో దీని యొక్క ఇంపాక్ట్ అన్ని టెలికాం కంపెనీస్ మీద ఉంటుంది, బట్ స్పెషల్లీ వోడాఫోన్ ఐడియాలో ఉంటుంది. ఎందుకంటే 70,300 crores భారం పడబోతుంది వోడాఫోన్కి ఈ డిసిషన్ వల్ల. వోడాఫోన్ ఐడియా ఆల్రెడీ ఫుల్ ఆఫ్ డెట్, చాలా అప్పుల్లో ఉంది కాబట్టి ఆపరేటింగ్ కాస్ట్, ఎక్స్పెన్సెస్ అన్నీ చాలా పెరిగిపోతాయి. ప్రాఫిట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది వోడాఫోన్ ఐడియాకి. సో దీని యొక్క ఎఫెక్ట్ వోడాఫోన్ ఐడియా క్వార్టర్లీ రిజల్ట్స్ మీద కానీ, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ మీద కానీ ఖచ్చితంగా పడుతుంది. నెగటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మనం ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి ఆల్రెడీ వోడాఫోన్ ఐడియా 15% డౌన్ సైడ్ ట్రేడ్ అవుతుంది ఇవాళ. ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. 1 డేలో 15% పడిపోయింది. ఈ స్టాక్లో 1 ఇయర్ రిటర్న్ కనుక చూస్తే నథింగ్ అండి, 0 రిటర్న్ ఇచ్చింది. బట్ కొద్ది రోజులుగా, కొన్ని మంత్స్ నుంచి మీడియా హౌసెస్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ అందరూ బై రేటింగ్ ఇవ్వడం జరిగింది వోడాఫోన్ ఐడియాకి. అప్ సైడ్ 18 వరకు వెళ్ళి మళ్ళీ 10 రూపీస్ వరకు పడిపోయింది. సో ముందుగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పొచ్చు మనం. సో ఏ సెక్టర్లో అయినా ఒక బ్యాడ్ న్యూస్ వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది డెట్ ఎక్కువ కంపెనీసే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే వోడాఫోన్ ఐడియా 2.43 ట్రిలియన్ అప్పుల్లో ఉంది. సో అందుకే ఈ కంపెనీ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఈ సెక్టర్లో. ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసే ముందు ప్రాఫిట్స్ కన్నా ముందు డెట్ కూడా చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో డెట్ ఎక్కువ కంపెనీస్, అంటే అప్పులు ఎక్కువ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయకుండా అవాయిడ్ చేస్తే మంచిది. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసింది ఓన్లీ లెర్నింగ్ అండ్ అనాలిసిస్ కోసం మాత్రమే, బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.